ఇష్టమా? రీసెంట్ గా ఫ్రీగా యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చిన 5 బెస్ట్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ గురించి చెప్తాను. వీడియోని చివరి దాకా చూసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ లిస్ట్ లో నెంబర్ 4 ప్లేస్ లో ఉన్న సినిమాని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ మూవీ 2025 లో తెలుగులో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. సూర్య, శాంతి ప్రేమించి పెళ్లి చేసుకుని సింపుల్ గా లైఫ్ గడుపుతూ ఉంటారు. ఒకరోజు రాత్రి చిన్న విషయంపై ఆ ఏరియా ఎస్ఐతో వీళ్ళకి గొడవ జరుగుతుంది. ఎస్ఐ వీళ్ళని ఎలా అయినా అరెస్ట్ చేయాలి అని అనుకుంటే ఆ మరుసటి రోజు పొద్దున్నే శాంతి ఒక వ్యక్తిని యాక్సిడెంటల్ గా చంపేస్తుంది. ఆ విషయం సూర్యకి తెలుస్తుంది. అప్పుడే ఎస్ఐ సర్చ్ వారెంట్ తో వీళ్ళ ఇంటికి వస్తాడు. చనిపోయిన వ్యక్తి ఎవరు, అతనికి శాంతికి ఉన్న సంబంధం ఏంటి, ఎస్ఐ వీళ్ళని అరెస్ట్ చేస్తాడా లేదా అనేది తెలియాలంటే షో టైం అనే సినిమా చూడాలి. ఇది రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా చిన్న బడ్జెట్ తో వచ్చిన మంచి కాన్సెప్ట్ తో వచ్చింది. ప్రస్తుత ప్రపంచంలో చిన్న చిన్న విషయాలకు చాలా మంది డిప్రెషన్ కు లోనై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. దేవుడు మనం ఎంతకాలం బతికి ఉండాలి అనేది ముందుగానే నిర్ణయిస్తాడు అని చాలా మంది చెప్పినా ఆత్మహత్యలు తగ్గడం లేదు. అదే కలియుగాన్ని పరిపాలించే కలి ఆత్మహత్య చేసుకోవాలి అనే వ్యక్తికి ఎదురుగా వచ్చి నిలబడితే ఏం జరుగుతుంది, ఆత్మహత్యలు అనేటివి అవసరమా అనేది తెలియాలంటే 2024 లో వచ్చిన కలి అనే సినిమా చూడాలి. ఇది రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ తెలుగులో వచ్చిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ హీరో రవితేజ. తల్లిదండ్రులు లేని బంగారాజు మోటార్ సైకిల్ మెకానిక్ గా వర్క్ చేస్తూ ఎవరికి భయపడకుండా బ్రతుకుతూ ఉంటాడు. ఆ ఊరిలో వర్షాలు పడితే రంగురాళ్ళు దొరుకుతూ ఉంటాయి. రంగురాళ్ళ వేటకు వెళ్లిన బంగారాజుకి ఒక అతనితో గొడవ జరుగుతుంది. ఆ మరుసటి రోజు అతను చనిపోయి ఉంటాడు. ఈ హత్య బంగారాజు చేశాడు అని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ హత్య ఎవరు చేసి ఉంటారు, బంగారాజు ఈ కేసు నుంచి బయటపడతాడా లేదా అనేది తెలియాలంటే 2023 లో వచ్చిన చాంగురే బంగారు రాజా అనే సినిమా చూడాలి. ఈ సినిమా రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న నెక్స్ట్ మూవీ మలయాళం డబ్బింగ్ సూపర్ హిట్ సినిమా. ఈ సినిమాని చూస్తున్నంతసేపు చాలా సిచ్యువేషన్స్ మనం చూసినట్లే ఉంటాయి. కన్యాకుమారికి చెందిన విజ్జు ఒక కార్పొరేట్ కంపెనీలో చేరి ఫాస్టర్ అవుతాడు. తనకు ఉన్న వాక్చాతుర్యంతో గొప్ప ఫాస్టర్ గా ఎదిగి కోట్ల ఆస్తులు సంపాదిస్తాడు. ఇది నచ్చని ఒక టీవీ రిపోర్టర్ విజ్జు నిజస్వరూపం బయట పెట్టాలి అని చూస్తాడు. విజ్జు ఒక ఇన్సిడెంట్ వలన మంచిగా మారదామని అనుకుంటే అది కార్పొరేట్ కంపెనీకి నచ్చదు. చివరికి కార్పొరేట్ కంపెనీ కుట్రలకు విజ్జు ఎలా బలి అవుతాడు అనేది తెలియాలంటే 2020 లో వచ్చిన ట్రాన్స్ అనే సినిమా చూడాలి. ఇది యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. మన లిస్ట్ లో ఉన్న చివరి సినిమా తమిళ డబ్బింగ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ సినిమా. కార్తీ పేరు మోసిన దొంగ. తను ప్లాన్ వేసి దొంగతనానికి వెళ్తే పోలీసులు ఎంతమంది ఉన్నా ఎంత ప్రయత్నించినా కార్తీని పట్టుకోలేరు. అలాంటిది కార్తీకి ఒక దొంగతనంలో పోలీసుకు సంబంధించిన సీక్రెట్ వీడియోస్ దొరుకుతాయి. దానితో పోలీసులు కార్తీని టార్గెట్ చేస్తారు. అదే టైంలో ఒక గోల్డ్ షాప్ లో 200 కోట్లు విలువ చేసే గోల్డ్ దొంగతనం జరుగుతుంది. ఈ దొంగతనం ఎవరు చేస్తారు, పోలీసులు కార్తీని పట్టుకుంటారా లేక పోలీసుల నిజస్వరూపం కార్తీ బయట పెడతాడా అనేది తెలియాలంటే 2023 లో వచ్చిన జపాన్ అనే సినిమా చూడాలి. ఇది రీసెంట్ గా యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చివరి దాకా వీడియోని చూసినందుకు థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.